ఇలా బీజేపీ వాళ్ళు అయితే కథమైపోయి నిర్ణయాలు ఆయన సుట్కపోయిరిగా ఎల్లెలికెల పడ్డరు. ఇక బీజేపీ వాళ్ళ దుకాణం బంద్ అయినట్టే కనబడుతుంది నిర్ణయాల. సప్పుడు లేదు. ఇక మేము వాళ్ళు ఒక్కొక్కరు అటు ఇటు తొంగి చూస్తుర్రు. కొంతమంది టీఆర్ఎస్ దిక్కు తొంగి చూస్తుర్రు, కొంతమంది ఇంకో దిక్కు తొంగి చూస్తుర్రు. వీళ్ళు ఉంటే లాభం లేదురా నాయన, గెలుచుడు కాదు కదా, డిపాజిట్లు వచ్చేటట్లేవు, ఈ బీజేపీకి తెలంగాణలో నూకలు జల్లినాయి, మాకు భవిష్యత్తు లేదని ఇలా వాళ్ళకి అర్థమైపోయింది. ఇలా బీజేపీ వాళ్ళు అయితే కథమైపోయి నిర్ణయాలు ఆయన సుట్కపోయిరిగా ఎల్లెలికెల పడ్డరు. ఇక బీజేపీ వాళ్ళ దుకాణం బంద్ అయినట్టే కనబడుతుంది నిర్ణయాల. సప్పుడు లేదు. ఇక మేము వాళ్ళు ఒక్కొక్కరు అటు ఇటు తొంగి చూస్తుర్రు. కొంతమంది టీఆర్ఎస్ దిక్కు తొంగి చూస్తుర్రు, కొంతమంది ఇంకో దిక్కు తొంగి చూస్తుర్రు. వీళ్ళు ఉంటే లాభం లేదురా నాయన, గెలుచుడు కాదు కదా, డిపాజిట్లు వచ్చేటట్లేవు, ఈ బీజేపీకి తెలంగాణలో నూకలు జల్లినాయి, మాకు భవిష్యత్తు లేదని ఇలా వాళ్ళకి అర్థమైపోయింది. ఇలా బీజేపీ వాళ్ళు అయితే కథమైపోయి నిర్ణయాలు ఆయన సుట్కపోయిరిగా ఎల్లెలికెల పడ్డరు. ఇక బీజేపీ వాళ్ళ దుకాణం బంద్ అయినట్టే కనబడుతుంది నిర్ణయాల. సప్పుడు లేదు. ఇక మేము వాళ్ళు ఒక్కొక్కరు అటు ఇటు తొంగి చూస్తుర్రు. కొంతమంది టీఆర్ఎస్ దిక్కు తొంగి చూస్తుర్రు, కొంతమంది ఇంకో దిక్కు తొంగి చూస్తుర్రు. వీళ్ళు ఉంటే లాభం లేదురా నాయన, గెలుచుడు కాదు కదా, డిపాజిట్లు వచ్చేటట్లేవు, ఈ బీజేపీకి తెలంగాణలో నూకలు జల్లినాయి, మాకు భవిష్యత్తు లేదని ఇలా వాళ్ళకి అర్థమైపోయింది.